లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ వాడివేడిగా ఉన్నటువంటి తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పరిణామాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు నిశ్చితంగా అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అంశంపై పార్టీ నేతలు గుమ్మరంగా ఉన్నప్పటికీ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తున్న అంతా రహస్యంగానే సాగుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఎంపీ దేవకొండ దామోదర్ రావు అలాగే లాయర్ గండ్రమోహన్ రావులు ఇద్దరు ఎమ్మెల్సీ కవితతో మాట్లాడారు. దాదాపు 2.5 గంటల పాటు సమావేశం సాగింది. కవిత లేఖ తర్వాత చేసిన కామెంట్స్ తరుణంలో తలెత్తిన సమస్య పరిష్కారం కోసం దామోదర్ రావు మోహన్ రావులు రాయబారం నడిపినట్లుగా చెప్తున్నారు. మరి ఈ రాయబారం ఫలించిందా? బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్లో టీ కప్పులో తుఫానేనా అంటే అవుననే చర్చ సాగుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు కవిత. దీంతో బీఆర్ఎస్లో కవిత రగడ సమసిపోయినట్లుగా కూడా అభిప్రాయపడుతున్నారు పార్టీ నేతలు. బీఆర్ఎస్లో తాజా పరిస్థితులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడడానికి ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పటికీ 4 రోజులుగా వస్తోంది కవిత లేఖ బయటకు వచ్చి. దీనిపైన కవిత కూడా రియాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి నడుస్తున్నటువంటి ఎపిసోడ్. సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశంపైన ఎవరు మాట్లాడకూడదంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ కు సూచించినట్టు సో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఎక్కడ కవిత లేఖకు సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు. అయితే కవితను కేసీఆర్ పిలిపించుకొని బుజ్జగిస్తారేమో అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. సో ఎయిర్పోర్ట్ నుంచి కవిత అంటే యుఎస్ నుంచి తిరిగి వచ్చాక ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన తర్వాత దేవుడి చుట్టూ దయ్యాలున్నాయి, కోవట్లున్నారు, కోవట్లో ఇట్లాంటి పనులు చేస్తున్నారు, లీకులు చేస్తున్నారు అని చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేసిన తర్వాత కూడా కవితను ఇంతవరకు కేసీఆర్ పిలిపించుకోవడం కానీ మందలించడం కానీ కవితతో భేటీ కావడం కానీ ఇప్పటి వరకు ఏది జరగలేదు. ఈలోపే హరీష్ రావుతో భేటీ కావడం, ఆ తర్వాత కేటీఆర్ తో భేటీ కావడం 2 జరిగిపోయాయి. సో ఇప్పుడు కవితను బుజ్జగించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే కవితను వదిలేశారా, కవిత ఇంకేమైనా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా అన్న ఒక చర్చ బలంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం దామోదర్ రావు రాజ్యసభ సభ్యులు, అట్ సేమ్ టైం ఆయనతో పాటు మోహన్ రావు అడ్వకేట్, సో వీళ్ళిద్దరూ కవిత దగ్గరికి వెళ్ళి భేటీ కావడం చాలా సంచలనంగా మారింది. కేసీఆర్ పంపించినటువంటి రాయబారులే వీళ్ళు, కేసీఆర్ రాయబారమే కవిత దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే కవితను చూడడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదా, కవితను పిలిపించుకొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా లేదా, గ్యాప్ పెరుగుతోందా, అన్నా చెల్లెలు కూడా ఇప్పటివరకు కలుసుకోకపోవడానికి కారణం ఏంటి, కేటీఆర్ కూడా ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు, ఎందుకు కవితను కేటీఆర్ కలిసి మాట్లాడలేకపోతున్నారు. సో ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో దామోదరరావు కలవడం, మోహన్ రావు అడ్వకేట్ కలవడం చాలా సంచలనంగా మారింది. సో మరో షర్మిల కాబోతున్నారా తెలంగాణ రాజకీయాల్లో అన్నటువంటి చర్చ ఇప్పుడు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఎట్లాంటి గ్యాప్ అయితే ఇట్లాగే చిన్నగా మొదలయ్యి అది రాను పెద్ద అగాధం లాగా మారిపోయింది. సో సేమ్ సీన్ మళ్ళీ ఇక్కడ కూడా జరగబోతోందా, కేటీఆర్ విషయంలో కవిత విషయంలో అదే జరగబోతోందా అన్నది కూడా ఒక చర్చ అయితే కనుక ఇందాక కేటీఆర్ కు నోటీసులు వచ్చినప్పుడు, ఏసీబీ నోటీసులు వచ్చినప్పుడు కూడా కవిత పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. రాజకీయ కక్షలో భాగంగానే ఇట్లాంటి కేసులు పెడుతున్నారు, విచారణలో పిలుస్తున్నారు అంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్ ఎట్లా ఉంటే, మరోవైపు నిన్న సాయంత్రం కవితతో దామోదర్ రావు మోహన్ రావు ఇద్దరు భేటీ అయి మాట్లాడితే ఈరోజు ఉదయం మళ్ళీ సింగరేణి జాగృతి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. సో కవిత ప్యారలాల్ గా తను వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాల్లోనే వెళ్తున్నారు. సో పార్టీ లైన్ లోనే ఉన్నారా, పార్టీ కాదంటూ తను ప్రత్యేకంగా వెళ్తున్నారనేది మాత్రం ఒక చర్చ బలంగా కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది బీఆర్ఎస్ పార్టీలో, కవిత లేఖ ప్రత్యర్థులకు ఆయుధం కావద్దంటూ ఇప్పటికే కేసీఆర్ కూడా దీనిపైన స్పందించారు అన్నట్టుగా తెలుస్తోంది ఫామ్ హౌస్ నుంచి ఉన్నటువంటి కొంత సమాచారం ప్రకారం. సో ఏం జరగబోతోంది, ఎట్లా ఉండబోతుంది చూడాలి. సో ఇప్పటికే అంటే అటు దామోదరరావుని కూడా ప్రత్యేకంగా తీసుకోవాలి, ఎందుకంటే దామోదరరావుని కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. కేసీఆర్ ఆత్మగా ఆయనను పరిగణిస్తారు. అంతేకాదు వాళ్ళ పత్రికకు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ఆ పత్రికను స్థాపించడం జరిగింది. ఆ పత్రికకు కొంతకాలం ఎండీగా కూడా ఆయన పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. ఆ పత్రికకు ఎండీగా కూడా ఉన్నారు ఆయన. సో ఇట్లా నేపథ్యంలో ఆయన వెళ్ళారు అంటే ఖచ్చితంగా కేసీఆర్ దగ్గర నుంచి రాయబారానికి వెళ్ళారు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే గ్యాప్ ఇంకా పెరుగుతోందా, బీఆర్ఎస్ లో ఏం జరగబోతోంది, చీలిక కాబోతోందా, కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేయబోతున్నారా, ఇప్పటి వరకు భేటీ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, రాయబారం పంపిస్తున్నారంటే ఎలక ఇంకా ఎక్కువ శత్రుత్వానికి ఏమైనా దారితీసే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో. బట్ బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ దీనిపైన స్పందించట్లేదు, చాలా గుంభరంగా ఉందనే చెప్పాలి. రైట్, గిరి కొండలరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేమ్ టైం గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ ఇద్దరికి.
గుడ్ ఆఫ్టర్నూన్. యా, ప్రసాద్ గారు ఏం జరుగుతోంది? పార్టీలో చీలిక దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? ఇప్పటి వరకు కవితతో కేసీఆర్ భేటీ కాలేదు, కేటీఆర్ భేటీ కాలేదు, అండ్ ఈ విషయం ప్రస్తావన ఎక్కడ రావట్లేదు. మరోవర్ ఈ రోజు ఉదయం సింగరేణి జాగృతి నాయకులతో కూడా భేటీ కావడం జరిగింది. సో కవిత లైన్ క్లియర్ కనిపిస్తోందా? కుటుంబానికి దూరం అవుతోందా? సో ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఏమైనా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ రాయబారం వెనక ఎట్లాంటి అర్థాన్ని చూడొచ్చు? అన్నా, ఈరోజు మీరు అడిగిన దాని ప్రకారం పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి చీలికలు గాని ఎటువంటి సమస్యలు గాని అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కవిత గారు రాసిన లేఖ ఏదైతుందో ఆ లేఖలో ఎటువంటి పార్టీ వ్యతిరేకమైన కార్యకలాపాలు గాని కార్యక్రమాలు గాని మాటలు గాని ఏవి లేవు. ఒక కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమంలో భాగంగానే తను రివ్యూగా కొన్ని మాటలు రాయటం జరిగింది. ఇగో ఈ రకంగా ఉంటే బాగుంటది అని చెప్పేసి అన్నది తప్పితే దాంట్లో పార్టీకి వ్యతిరేకంగా గానీ పార్టీ అధినేతకు గానీ వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. సరే, కొంతమంది ఏదన్నా కొంచెం మీడియా ఏదో ఆనాడు షర్మిల గారి వెనకుండి నడిపించిన మీడియా మేధావులు ఎవరైతే ఉన్నారో అటువంటి కుయుక్తులు ఎవరైనా పని ఉన్నా వాళ్ళు ఈ రోజు అబాస్ పాలు కావడం తప్ప దీంట్లో వాళ్ళు విజయం సాధించేది ఏం లేదు. అదే విధంగా కవిత గారు ఈ రోజు మాట్లాడుతున్నది ఏంది? అదే పార్టీని చీలుస్తారా చేస్తారా అని చెప్పేసి బయట వాళ్ళు మాట్లాడుతున్నది తప్ప కవిత గారికి అటువంటి ఉద్దేశం లేదని చెప్పేసి తన అనుయాయులు సన్నిహిత అట్లాంటి ఉద్దేశం లేనప్పుడు, కుటుంబాలు ఏ చీలికలు లేవు అన్నప్పుడు ఇప్పటి వరకు కూడా కవితను ఎవరు ఎందుకు మందలించలేదు, ఎవరు ఎందుకు బుజ్జగించలేదు, కనీసం ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నది లేదు. కేటీఆర్ పిలిపించుకున్నారు, హరీష్ రావు వెళ్ళారు, కానీ కవిత ఇంతవరకు వెళ్ళలేదు. సో ఈ అలక కాస్త శత్రుత్వానికి దారి తీస్తోందా? కవిత ఇప్పటికే మన సింగరేణి జాగృతి కూడా ఇవాళ ఉదయం కూడా భేటీ కావడం జరిగింది ఆ జాగృతి నాయకులతోటి. అట్ సేమ్ టైం ఎయిర్పోర్ట్ లో ఆ సీన్ ఒక్కసారి ఎపిసోడ్ ని మళ్ళీ మనం రికాప్ చేస్తే గనక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రోటోకాల్ లేదు, టీం కవితక్క అన్న ప్లకార్డ్స్ ఉన్నాయి, అండ్ సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నా అంటూ కొన్ని కొటేషన్ తో కూడినటువంటి ఫ్లెక్సీని పెట్టి కూడా అక్కడ కూడా ఎక్కడ గులాబీ రంగు లేదు, కేసీఆర్ ఫోటో లేదు, ఏమీ లేదు. సో కవిత స్టాండ్ ఈస్ క్లియర్, తను చెప్పకనే చెప్తోంది అనుకోవచ్చా? ఏం లేదన్నా, ఎందుకంటే తను గతంలో కూడా జాగృతి ద్వారానే కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు కావచ్చు, వేరే కార్యక్రమాలు కావచ్చు, జాగృతిగా తనకు ఒక బేస్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ లో భాగంగానే తను చేయడం జరిగింది తప్ప నిన్న స్వాగతం పలికిన దాంట్లో కూడా ఆ శ్రేణులు మాత్రమే పాల్గొన్నాయి కాబట్టి తను అట్లా తీసుకున్నది. అంతే తప్పితే దాంట్లో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. స్వయంగా తను అనుయాయులతో నిన్న సాయంత్రమా మొన్న సాయంత్రమా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా మరి ఏంటి భవిష్యత్ కార్యాచరణ అంటే మనము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేరే వైపు అడుగు వేయట్లేదని చెప్పేసి చాలా క్లియర్ గా మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి అపోహలు గానీ పెట్టుకోవద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. ఇక ఎందుకు పిలవలేదు, ఏం చేయలేదని చెప్పేసి తండ్రిగా తను ఎప్పుడైనా పిలవడానికి అవకాశం ఉంది. ఇంటర్నల్ గా వాళ్ళ కుటుంబ సమస్యనా లేకపోతే ఇంకో సమస్యనా ఏమున్నా గానీ పరిష్కరించడానికి ఈ రోజు కేసీఆర్ గారు ఇంటర్నల్ సమస్యలు అయితే ఈ పాటికే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడొచ్చు. ఇంటర్నల్ సమస్యలు అయితే లేఖ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఇంటర్నల్ సమస్య కాదు, ఖచ్చితంగా పొలిటికల్ సమస్య, పార్టీలో ఉన్నటువంటి సమస్య స్పష్టంగా తెలుస్తుంది. లేఖ రాసిన తర్వాత 20 రోజులకు ఆ లేఖ బయటకు వచ్చిందంటే లీక్ చేసింది ఎవరు? కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోవట్లు ఎవరు? ఆ కోవట్ల ద్వారానే ఈ రోజు కవిత ఒక తిరుగుబాటు జెండా ఎగరేసింది అనుకోవాలా? అండ్ నెక్స్ట్ లెవెల్ లో ఎట్లా ఉండబోతోంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. కవిత రూట్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయిందా? ఏం లేదన్న, రూట్ డిక్లేర్ కాలేదు, ఏం కాలేదు. తన నోటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను వేరే పార్టీ పెడతానని చెప్పేసి గానీ ఇంకోటి గాని చెప్పట్లేదు. ఇప్పుడు సింగరేణిలో జరిగిన జాగృతి ఏదైతే కమిటీ వేసిందో తను ఎప్పటి నుంచో ఇంతకు ముందు కూడా జాగృతి కమిటీని రద్దు చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఎందుకు చేసింది అని అంటే కొత్త కమిటీలు వేయటం రద్దు చేసి మళ్ళీ కొత్త కమిటీలు పెట్టి సో తను ప్యారలల్ గా ఇంకొక వింగ్ ఒకటి స్టార్ట్ చేసింది అన్నటువంటి అపోహ వాదన కూడా ఉంది. అన్న, చాలా క్రియాశీలంగా పాల్గొన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జాగృతిని చాలా క్రియాశీలకంగా నడిపిన సందర్భం కవిత గారిది. అక్క గతంలో ఏ విధంగా క్రియాశీలకంగా ఆ పార్టీని నడిపిందో, ఏదో జాగృతిని నడిపిందో, నిన్నగాక మొన్న మా పూలే విగ్రహం మీద పోరాటం చేసినప్పుడు జాగృతి దాని మీద చేసింది. అదే విధంగా మన బీసీ రిజర్వేషన్ దాని మీద చేసినప్పుడు కూడా యూపీఎఫ్ తోని అదే విధంగా జాగృతి కలిసి చేసిన సందర్భం ఉంది. ఇంకా ఏది తీసుకున్నా కానీ అటువంటి సందర్భాలే ఉన్నాయి తప్పితే దీనికి ప్యారలల్ గా దానికి నడుపుదామని చెప్పేసి తను ఏ రోజు అనుకోలేదు. తనకు గతం నుంచి జాగృతితో ఉన్న అనుబంధం కావచ్చు, లేకపోతే జాగృతితో ముందుకెళ్లిన సందర్భం కావచ్చు ఉంది కాబట్టి దాన్ని మనం అంతవరకే చూడాలి తప్ప దాన్ని మనం భూతద్దంలో పెట్టేసి కవిత గారు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి
అనుకుంటే అది పొరపాటు అవుతుంది. మనం కొన్ని కొన్ని అంటే బట్ ముందే ఇది ఎక్స్పెక్ట్ పోయాల్సిన అవసరం చేయలేదు. లేదు. ఏంది ఇంతవరకు హరీష్ రావు కొంత అసంతృప్తిగా ఉన్నారు. హరీష్ రావు పక్కన పెడుతున్నారు. హరీష్ రావు కటౌట్లు కూడా రజతోత్సవ సభలో పెట్టలేదు. సో హరీష్ రావు కొంత అలకబోనారు. హరీష్ రావు బయటకు వెళ్ళిపోతున్నారు. హరీష్ రావును బీజేపీ చూస్తోంది. హరీష్ రావు పైన బీజేపీ కన్నేసింది. సో బీజేపీలోకి ఇట్లాంటి చర్చ జరిగింది. కవిత విషయంలో ఎప్పుడు చర్చ జరగలేదు. కానీ అనూహ్యంగా హరీష్ రావుతో కేటీఆర్ 2 సార్లు భేటీ కావడం, కేసీఆర్ తో కేటీఆర్ భేటీ కావడం, హరీష్ రావు భేటీ కావడం, సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో పార్టీలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. సో పదవుల పంపకాలు ఏవో జరుగుతున్నాయి. అందులో ఆశించినటువంటి పదవి, కోరుకున్నటువంటి పదవి కవితకి ఇవ్వలేదు. తనను జైల్లో పెట్టినటువంటి బీజేపీకి కనీసం 2 నిమిషాల టైం కేటాయించడం ఏంటి? కనీసం హరాస్ చేసినందుకైనా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడాలి కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కవిత అడిగింది కుదరదు అంటేనే ఈరోజు కవిత ఇంకొక స్టాండ్ తీసుకున్నదా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తిరుగుతోంది. అన్న అటువంటిది ఏం లేదన్నా. బీజేపీని టార్గెట్ చేయకపోవడానికి అది ఒక పొలిటికల్ సభ కంటే కూడా మేము 25 సంవత్సరాలుగా పార్టీ నిర్మించిన దాంట్లో భాగంగా దాంట్లో మంచి చెడులు మాట్లాడుకోవడానికి మనం ఉద్యమం చేసిన కాలం, అదే విధంగా చేసిన తర్వాత మనం తెలంగాణ సాధించుకున్న కాలం, దీంట్లో మంచి చెడులు మాట్లాడుకోవడం కోసం పెట్టుకున్నది. ఏదన్నా పొలిటికల్ విషయం వస్తే ఏదో ఒకటి అలా మాట్లాడింది తప్ప అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పేరు కూడా తీయలేదు. ఏదో అంటే విధానాల పరంగా ఏదైనా ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగానే మాట్లాడారు మా అధినేత తప్పితే ఎక్కడా కూడా అంటే జనరల్ పొలిటికల్ సభలాగా కాన్ఫరెన్స్ లాగా తను ఎక్కడ మాట్లాడలేదు. అది మా కంప్లీట్ గా మాకు సంబంధించిన మా శ్రేణులకు సంబంధించిన ఉత్తేజపరిచే ఒక పెద్ద సభ, మా పండుగ, మా ఇంటర్నల్ పండుగ. అది ఎక్స్టర్నల్ గా చేసుకున్నాం అంతే తప్ప దాంట్లో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే విధంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గానీ చాలా సఖ్యతగా ఉన్నారు. అటువంటి అపోహలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హరీష్ రావు గారు కొండలరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒక నిమిషం వస్తాను మీ దగ్గరికి. గౌతమ్ ప్రసాద్ గారు, కొండలరెడ్డి గారు. ఓకే. కొండలరెడ్డి గారు, ఎక్కడ ప్రతిపక్షాలకు ఆయుధం దొరకకుండా చాలా పగడ్బందీగా కవిత పేరు బయటికి రాకుండా లోపల ఏం జరుగుతుందో తెలియకుండా సో ఒక వ్యూహాత్మకంగా పోతోంది. సో కేసీఆర్ ఇద్దరు వ్యక్తుల్ని, చాలా నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని కవిత దగ్గరికి పంపించడమా, లేదంటే వాళ్ళే వెళ్ళారా మధ్యవర్తిత్వం కోసం? ఏం జరుగుతుంది అనిపిస్తోంది మీకు ఇదంతా? ఐ న్యూస్ యజమాని నమస్కారం. అదేవిధంగా ప్యానెల్లో నాతో పార్టిసిపేట్ అవుతున్న ప్రసాద్ గారికి, అదేవిధంగా మిత్రులందరికీ నమస్కారం. అన్న, ఇప్పుడు మీరు గతంలో ఈ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఫస్ట్ టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే డెబిట్ లో లాస్ట్ టైం కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్పారంటే ఈ లేటెస్ట్ లీకేజ్ అయింది, మా దాంట్లోనే దానికి సంబంధించి జరుగుతుందని చెప్పి ఆ ఆవేదన వెలగడం జరిగింది. అంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కుర్చీకా కొట్లాట, కుర్చీకా కిస్సా నడుస్తా ఉన్నది. అది అర్థమైన విజితం. ఎన్నిసార్లు మనం సమర్థించుకున్నా నిజం కాకుండా 100 అబద్ధాలు ఆడినా 1000 అబద్ధాలు ఆడినా నెక్స్ట్ జరిగేది నిజమైతే బయటకు వచ్చింది ఆల్రెడీ. రెండవది ఏంటంటే ఆల్రెడీ మీరు అంటున్నారు ఏమైనా షర్మిల, జగన్మోహన్ రెడ్డి లాగా జరగబోతుందా అంటే అక్రమంగా సంపాదించిన డబ్బులు, అక్రమంగా సంపాదించిన పదవుల వల్ల 10 సంవత్సరాలు పాలించిన వ్యక్తుల వల్ల వాళ్ళ కొట్లాట వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆమెకు ఎక్కడ లేని వ్యక్తికి దుబాయ్ ఇల్లు వచ్చింది, కేటీఆర్ కు విల్లాస్ వచ్చినాయి, హరీష్ రావుకి వచ్చినాయి, సంతోష్ రావుకి వచ్చినాయి, కేసీఆర్ కు వచ్చినాయి. తెలంగాణ అప్పలప్పాలైంది, వాళ్ళ వ్యాపారాలు పెరిగినట్టు మరి దోసుకున్న పైసలతో కోట్లకు పడిగెత్తురు. ఆ పైసలు పంచుకోవడానికి పదవులు పంచడం పంచాయతీ జరుగుతుంది తప్ప ప్రజల పట్ల చిత్తశుద్ధి కానీ ప్రతిపక్షంలో వాళ్ళ పాత్ర కానీ లేదు. వాళ్ళ నాన్న రాసిన వాళ్ళ నాన్నతో ఎందుకు విధించలేకపోతుందంటే సోదరుడు చెప్తుండు, ఇన్ని రోజులు ఎప్పుడైనా లెటర్ ద్వారానే కవిత చెప్పుంటే వాళ్ళ నాన్న దగ్గర చెప్పలేని పరిస్థితి ఉంటే, కానీ ఈ రోజే లెటర్ ద్వారా చెప్తాం. కుటుంబంలో లెటర్ ద్వారా చెప్పాల్సిన ప్రతిపక్ష నాయకుడు గాని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గాని లెటర్ ద్వారా తెలియజేస్తారు. సో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పటికి 4 days అయిపోయింది. సో లెటర్ బయటికి రావడం, కవిత మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం, కేటీఆర్ ని కలిసారు, కేసీఆర్ హరీష్ రావును కలిసారు, కవితను పిలిపించుకొని మాట్లాడట్లేదు అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఒక్క నిమిషం వినండి భయ్యా, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో చిన్న కార్యక్రమం జరిగితే రాఖీ పండుగనే పెద్ద ఎత్తున వాళ్ళ ఇద్దరు అన్నా చెల్లెలైనట్టు వాళ్ళ ఇంట్లో కుటుంబం జరిగినట్టు చూపించే వ్యక్తులు ఈ రోజు వాళ్ళ మనమనికి అంటే కేసీఆర్ మన కవిత కొడుకు మన క్యాన్వస్ తీసుకుని వస్తే కనీసం బ్లెస్సింగ్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి అంటే కుటుంబం గ్యాప్ ఉన్నట్టా లేనట్ట ఒకసారి ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కుటుంబం మధ్యలో గ్యాప్ ఉన్నది వాస్తవమే, 100% ఆ గ్యాప్ ద్వారానే
ఉంది. రాజకీయ పదవుల కోసం కొట్లాడు. మీరు చెప్పింది వాస్తవం. కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళిండు, హరీష్ రావు అలిగింది వాస్తవం. దాని తర్వాత కవితను బుజ్జగించడానికి ఇలా మోహన్ రావు కావచ్చు, దామోదర్ రావు కావచ్చు, ఏ రావు పోయిండు, కుటుంబాన్ని బుజ్జగించుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. కానీ నేను మాత్రం వ్యక్తిగతంగా కూడా బిలీవ్ చేస్తా ఉన్నా, అది వాళ్ళ కుటుంబం మధ్యలో వాళ్ళ పార్టీని ప్రజలు తీసుకెళ్ళడానికి మోసపూరితమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు తప్ప అది ఒక చర్చకు దారి తీసిండ్రు. ఏం జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆ కొట్టాట వల్ల ఒరిగేది ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, పరిస్థితులకు అనుకూలంగా దేశంలో జరుగుతున్న అభద్రతా విషయాలు, ఖగార్ లాంటి ఈ రోజు దేశంలో జరుగుతున్న విషయాలపైన చర్చను పక్కన పెట్టి కవితమ్మ దేశభక్తురాలుగా, అదేవిధంగా కేసీఆర్ కుటుంబం ఏమో చేసినట్టు చేయడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబ సమస్యను ప్రజల మీద రుద్ది ఈ రోజు సెన్సేషన్ కావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవంగా కవిత రాసిన లెటర్ లో కొన్ని నిజాలు మీరేమంటున్నారు అంటే ఇక్కడ కొన్ని సోషల్ మీడియా కానీ లేదంటే ఉన్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో కూడా ఇట్లాగే మొదలై కంట్రవర్షియల్ గా మొదలై అది కాస్త పెద్ద అగాధం లాగా మారిపోయి ఈరోజు ఒకరినొకరు చూసుకునేటువంటి పరిస్థితి కాదు. తోడబుట్టిన వాళ్ళు, ఒక తండ్రి బిడ్డలు, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అయిపోయింది శత్రుత్వాలు. సో అట్లాంటి పరిస్థితులు బీఆర్ఎస్ లెవెల్ ఉంటాయా? లేదంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గౌతమ్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఇది టీ కప్ లో తుఫాన్ లాగా దీన్ని మనం చూడాలా, లేదంటే నిన్న జరిగినటువంటి రాయబారం ఏదైతే ఉందో అది రాజీ పడేటువంటి రాయబారమే అనుకోవాలి? అది వెయ్యి తిన్న సైక్లోన్ లో 1000 తిన్న రాబందు ఒక సైక్లోన్ చనిపోతుంది అన్నట్టు రాబందు 100% 100 తప్పులు నిన్న శిశుపాలుని కదా 100 తప్పులు కృష్ణంతో శిరచ్ఛేదనం తప్పలేనట్టు చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే, అంతర్లీనంగా వాళ్ళు చేసుకున్న తప్పులు, వాళ్ళు ఇన్ని రోజులు మేము ఏం చెప్తా జాగింది ఉద్యమ ముసుగులో, మేము ఉద్యమానికి మేమే భూమిక, మేమే దానికి జవాబుదారితనం, మేమే హక్కుదారులమని ప్రవర్తించిన కుటుంబం వాళ్ళ తప్పుల తడకలు బయటపడేసరికి ఒకరి మీద ఒకరికి నేను జైలు పోయినా అంటే మా అన్న ముందుగా జైలుకు పోపాయి, నేనెందుకు పోతి, మా అయ్య పోపాయి, నేనెందుకు పోతి జైలుకు. ఎందుకంటే వాళ్ళ చిట్ట అందరం కలిసి పుత్ర పంచుకుంటే నా వాటకు వచ్చే వరకు జైలుకు పోతానే పంచాయతీలు, ఇదంతా పంచాయతీ పుట్టిన మాట వాస్తవం. ఈ రోజు పదవి లేపేసరికి ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. షర్మిల వచ్చింది అంటే షర్మిలది ఆస్తి పంచాయతీ అయి ఉండొచ్చు, లేదు అధికార పంచాయతీ. కానీ ఇక్కడ ఇంకా డిఫరెంట్ గా ఏముందంటే జాగృతి గురించి మాట్లాడుతా ఉన్నారు. జాగృతి గత 10 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల స్తబ్దతకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త జెండా ఎత్తుకున్నది. రేపు పొద్దుగాల నేను లైమ్ లైట్ లో ఉండాలి, ప్రజల్లో ఉండాలంటే, నేను సచ్చిరాలను చూపించుకోవాలంటే, అరే కార్యకర్తల కోసం మాట్లాడినా ఇన్ని రోజులు పట్టించుకోలే అంటే ఆమెది కొంత ప్రెస్ చేసుకోవడానికి కేసీఆర్ గురించి మాట్లాడుతూ, కేసీఆర్ ఇలా నోటీసులు పంపితే మా నాన్న మంచోడు, మా నాన్న నోటీసులు పంపొద్దు, మరి నువ్వు లిక్కర్ రానివి లిక్కర్ చేసుకుని స్కామ్ చేసుకుని వచ్చినావు, మీ అన్న స్కామ్స్ బయటపడ్డాయి, మీ ఐఎస్ స్కామ్స్ వన్ సెకండ్ కొడలెడ్డి గారు, ఐ థింక్ మీ సిగ్నల్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. బిఫోర్ దట్ మీ ఆచరణ బయటకు వస్తే నిజాది పరాలు ఊడిపోతానే. ఒక నిమిషం కోటరెడ్డి గారు, 1 సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు, సో గౌతమ్ ప్రసాద్ గారు అడుగులు మాత్రం అటే పడుతున్నాయని తెలుస్తోంది. ఈ రాజీ అవుతున్నారా లేదంటే ఈ బయటికి వెళ్ళిపోతున్నారా కవిత అన్న విషయంలో మాత్రం కొంత స్పష్టంగా ఇంకా మాట్లాడాల్సిన, ఎందుకంటే మొదటి నుంచి చూస్తే కనుక సామాజిక తెలంగాణ రాలేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది కవితే, సామాజిక తెలంగాణ రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నది కవితే. సో ప్యారలల్ గా జాగృతి నడుస్తోంది, ఇప్పటికీ నడుస్తోంది. రద్దు చేసినటువంటి కమిటీలను మళ్ళీ కొత్తగా కమిటీలు వేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికే బీజేపీ నుంచి కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదు, తనకు తాను రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఒక ప్రయత్నం చేస్తోందంటూ కూడా రఘునందన్ రావు ఒక కామెంట్ చేస్తున్నారు. సో కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టాలి, సో ఆ దిశగా కుటుంబంలోనే ఇంకొక పార్టీ రాబోతోందా అన్నటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఏం చూడొచ్చు ఈ ఎపిసోడ్ ఓవరాల్ గా చూస్తే? అన్నా, ఇప్పుడు నాకు తెలిసి నేను చాలా దగ్గరగా కవితకను దగ్గరగా చూసిన, దగ్గరగా మెసిలిన, చాలా సార్లు మేము టేబుల్ టు టేబుల్ రాజకీయాలు డిస్కస్ చేసిన వాళ్ళంగా, చాలా తెలివైన మనిషి కవితక్క. కాబట్టి ఈ అటువంటి అంటే చీలిక వైపు లేకపోతే ఇంకో పార్టీ పెట్టే వైపుగానో తను అడుగులేస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. తను ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాల్లో గానీ, అంటే బీఆర్ఎస్ పార్టీని ఇంకా ఎట్లా ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్న మనిషే తప్ప వేరే వైపు అడుగులేస్తుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. తను అంతా ఇక్కడ కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి గౌతమ్ ప్రసాద్ గారు.
yes, yes, నేను తండ్రి చెప్తాను. కూతురు వాటిని కూడా- మాట్లాడుకోవడానికి మధ్యవర్తులు ఎందుకు, రాయబారాలు ఎందుకు అన్నది ఒకటైతే కనుక ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన దేవుడు అవుతాడు, చుట్టూ ఉన్న వాళ్ళంతా దయ్యాలైతారా? సో ఓటమిని కూడా అంగీకరించలేకపోతున్నారా? అధికారమే కావాలా? ఇది కుర్చీ కోసం జరుగుతున్నటువంటి పంచాయతీ. ఇందాక కొండలరెడ్డి గారు అదే మాట్లాడారు, కుర్చీకా కిస్సా అని చెప్పేసి. అదే అన్న, కుర్చీక కిస్సా లేదు, ఏం లేదు, అవన్నీ ఉట్టి మాటలు. కాంగ్రెస్ వాళ్లకు కొబ్బరి చిప్ప దొరికినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకనంటే మాకు కుర్చీలో కొట్లాట లేదు. అక్కడ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అక్కడ ఆయనకు తెలియదు, ఇప్పుడు కొండలరెడ్డి గారికి విషయం తెలియదు. ఇప్పుడు కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీ ఎవరి చేతిలో ఉందో వాళ్ళు అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకుండా మాట్లాడితే దాంతో వాళ్ళకి వచ్చేది ఏం లేదు. దాని వెనక ఏదైనా రేవంత్ రెడ్డి హస్తం ఉండి ఏదైనా చేయాలనుకోవడమో, లేకపోతే కొండరెడ్డి గారి హస్తం ఉండి ఏదైనా చేయాలనుకోవడమో, అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లెటర్ లీకేజ్ అన్నారు. ఇప్పుడు కవిత చెప్పుకున్న లెటర్, మరి దీనిపైన ఆన్సర్ ఏం చేస్తారు? నిన్న మొన్నటిదాకా ఏం చెప్పారు? కొండరెడ్డి గారు కొబ్బరి చిప్ప మీకు దొరికిందా మాకు దొరికిందా జనం చెప్పారు కదా. 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దొరికిందని చెప్పేసి మాట్లాడతావు. అట్లా వ్యవహరిస్తున్నారని కవితక్కనే స్వయంగా చెప్పింది. మీరు దాన్ని మర్చిపోతే నేనేం చేయలేదు. ప్రసాద్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, కొండలరెడ్డి గారు, 1 సెకండ్, ఒక పాయింట్ మిస్ అవుతుంది. 1 సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు, ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు కవితతో మాట్లాడలేకపోయారు, కవిత ఎందుకు కేసీఆర్ ని కలవలేకపోతున్నారు, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా, అగాధం వచ్చిందా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే జూన్ 2వ తారీఖు రోజు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని కూడా బీజేపీ నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణ పేరుతోటే పార్టీ రాబోతోందా, జాగృతి పేరుతోటి పార్టీ రాబోతోందా? సో ఒక డీవియేషన్ స్టార్ట్ అయింది అనుకోవాలా? బీజేపీ పార్టీకి రఘునందన్ రావు గారికి గాని బండి సంజయ్ గాని పిలిచి ఏమన్నా చెవులో చెప్పిందా మా కవితక్క నేను జూన్ 2వ తారీఖు నాడు పార్టీ పెడుతున్నానని చెప్పి? అంటే ఒక పొలిటికల్ అంటే ఒక కుదుపు కోసం ఒక ప్రయత్నం చేయడం, మాట్లాడడం తప్ప దాంట్లో ఊహాజనితంగా మాట్లాడితే ఏమొస్తుంది? ఏమో ఉపయోగం వస్తుంది వాళ్ళకి? ఏదో బీజేపీ ఏదో కొంత ప్రయత్నం చేస్తుందేమో, అట్లా చేసి కొంచెం వాళ్ళిద్దరి మధ్య లేకపోతే కుటుంబం మధ్య అగాధం తీసుకురావాలనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ, అటువంటి ఉద్దేశాలు లేవు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు తండ్రి కూతుర్లు అని చెప్పేసి అని అంటే, ఖచ్చితంగా తండ్రి దగ్గరికి వెళ్ళే చొరవ చనువు అక్క దగ్గర ఉంది. అదే విధంగా పిలిపించుకునేది ఉంది. వెళ్తారు, మాట్లాడతారు. ఏదో చిన్న ఇప్పుడు కుటుంబంలో చిన్న సమస్యలు రావా వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఏదన్నా కొంచెం సంకుచితాలు ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు వేరు, పొలిటికల్ సమస్యలు వేరు. కుటుంబ సమస్యలు వేరు, పొలిటికల్ సమస్య. జైలుకు పోయొచ్చినా గానీ పార్టీలో గుర్తింపు లేదని బాధపడుతున్నారా కవిత? జైల్లో 6 నెలలు బీజేపీ ప్రభుత్వం ఉంచినా గానీ బీజేపీ మీద ఎందుకు గట్టిగా కొట్లాడలేకపోతున్నారు? బీజేపీ ఉన్నటువంటి లింక్ ఏంటో జనాలకు క్లారిటీ ఇవ్వాలి అని అడిగిన దానికి కేసీఆర్ రెస్పాన్స్ సరిగా లేదు కాబట్టి డివేట్ అవుతున్నారా? ఇది ఆవేశంలో బాధతో తీసుకునేటువంటి నిర్ణయాలు పార్టీలో గుర్తింపు లేదా? రెడ్డి గారు ఏదైతే దేవుళ్ళు దయ్యాలు అంటున్నారో, దేవుడి దగ్గర దయ్యాలు ఉండడానికి అవకాశం లేదు. దేవుడి సన్నిధిలో దేవుళ్ళే ఉంటారు తప్పితే దయ్యాలు ఉండడానికి అవకాశం లేదు. అదే సొంత బిడ్డ అన్నారు కదా దయ్యాలన్నారని. ఆ కుటుంబంలో దయ్యం ఎవరో చెప్పొచ్చు కదా బయటకు. ఈ మర్మగర్భంగా మాట్లాడడం ఎందుకు? ఈ ప్రజలను పక్కతో పట్టడం ఎందుకు? నేను అదే చెప్తున్నా. కొండలరెడ్డి గారు ఉండడానికి అవకాశం లేదని కొండలరెడ్డి గారు థ్యాంక్ యూ. టైం లేదు. గౌతమ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో కవిత లేఖ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. సో అసలు కలిసి కూర్చొని భేటీ అయ్యేటువంటి పరిస్థితులు లేవు అన్నది క్లియర్ గా అర్థమవుతోంది. నిన్న మోహన్ రావును, దామోదర్ రావును ఇద్దరిని కవిత దగ్గరికి వెళ్లారు అంటే పంపించారా, లేదంటే వెళ్లారా, మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నం చేశారా? కవిత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా, లేదంటే కవిత కొత్త స్టాండ్ ఏమైనా తీసుకోబోతున్నారా? కొత్త పొలిటికల్ పార్టీ ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఆ దిశగా కవిత అడుగులు ఏమైనా పడబోతున్నాయా? చాలా అంశాలకు, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇంకా అఫ్కోర్స్ కాలం నిర్ణయిస్తుందా, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో? మొత్తానికి కవిత ఎపిసోడ్ ఏదైతే లేఖ ఉందో ఆ లేఖ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం మౌనంగానే ఉంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.